గైస్ వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి హరిహర వీరమల్లుకి సంబంధించి 47 మిలియన్ వ్యూస్ వచ్చినాయి 24 అవర్స్లో. ఇప్పుడు రావడం విషయం కాదు, వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు అంటే సేమ్ ఇదే కాంట్రవర్సీ పుష్ప 2 కూడా జరిగింది. అంటే సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రికార్డులు అయ్యాం కాదు, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే 47 మిలియన్ వ్యూస్. చాలా పెద్ద నెంబర్, అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే కొత్త కొత్త డౌట్లు క్రియేట్ చేస్తున్నారు ట్విట్టర్లో. ఇది ఫేక్ వ్యూస్, ఏదో బాట్స్ ఉపయోగించారు, కొన్ని ఫేక్ ఐడీస్తో ఇదంతా చేయడం జరిగింది అని చెప్పి. సో ఎంత చేసినా ఎంతవరకు వస్తుంది గైస్? మహా అయితే 1 మిలియన్ లేకపోతే 2 మిలియన్. 47 మిలియన్ అంటే అసలు ఇంపాసిబుల్ అనమాట. యూట్యూబ్ అనేది ఒక ఇంటర్నేషనల్ యాప్ అది. సో ఏదో చిన్నగా ఈజీగా చేసాడని కాదు, చాలామంది తెలియని వాళ్ళు మాట్లాడతారు అలాగా. అలా ఏం కాదు గైస్, ఇది ట్రూ, అలాగే హానెస్ట్గా వచ్చిన వ్యూస్ అనమాట. అలాగే ఇక్కడ చాలామంది ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు, పుష్ప 2 రికార్డ్ని కొట్టేసింది కదా, బాక్స్ ఆఫీస్ అక్కడ కూడా 2,000 కోట్లు, ఆ పుష్ప 2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రికార్డులు కూడా కొడతాదా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. 2,000 కోట్లు కొట్టే సినిమా అంటే కాదు, కష్టం, అంత రాదని చెప్తాను నేను. ఎందుకంటే ఈ సినిమాలో అంత కంటెంట్ ఉందా అంటే నేను ఎందుకో గాయస్ నాకు అంత అనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ హిట్ అయింది, బాగానే ఉంది, కానీ సాంగ్స్ పరిస్థితి ఏంటి? ఒక్క సాంగ్ అయినా ఒక అట్లీస్ట్ 100 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయా? ఒక్కటంటే ఒక్కటి కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడా కూడా మనం ట్రెండ్ అయినట్టు చూడలేదు. ఆ రకంగా సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం ఎవరూ ఆపలేరు అనమాట. చిన్న ఇప్పుడు పక్కన ఎక్కడో ఇండస్ట్రీ సినిమాలు ఎత్తురుడం అని చెప్పి ఏవో ఉన్నాయి, వాటినే ఎంకరేజ్ చేశారు తెలుగు ఇండస్ట్రీ పీపుల్. అలాంటి వీరమల్లు ఒక ఒరిజినల్ కథ, దీన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ దీనికి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు లేకపోతే పుష్ప 2 లాంటిది 2,000 కోట్లు అంత కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయను కూడా నేను. దీనికి మ్యాక్సిమం పొటెన్షియల్ 500 కోట్లేమో మేబీ, అన్నీ బాగుండి మంచి మౌత్ టాక్ అంతా స్ప్రెడ్ అయితే. ఎందుకంటే హిందీలో సరిగ్గా మార్కెట్ లేదు, తమిళ్ కానీ అక్కడ కూడా సరిగ్గా మార్కెట్ లేదు ఈ సినిమాకి. ఈవెన్ ఓజీకి ఉంది, ఓజీ ఇప్పుడు హిందీలో కూడా చూడండి చాలా మంచి రెస్పాన్స్ ఉంది దానికి. అలాంటివి చెప్తున్నాను. ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత వస్తాయి ఏంటి పక్కన పెట్టండి, ట్రైలర్ అయితే ఈ లెవెల్లో హిట్ అవ్వడం మాత్రం చాలా హ్యాపీగా ఉందన్నమాట. మరి మీ యూఎస్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.